నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి సుగుణ విష్ణుభట్ల గారు రచించిన సంఘర్షణ అనే నాకు నచ్చిన మంచి కథను వినిపించబోతున్నాను. కథ వినే ముందుగా రచయిత్రి పరిచయము రచయిత్రి మాటలలోనే వినిపిస్తున్నాను. నేను పుట్టి పెరిగింది సైనిక్ స్కూల్ కోరుకొండ. పెళ్లి తర్వాత శ్రీవారి ఉద్యోగ బదిలీల వలన 26 సంవత్సరాలు టీచర్గా చాలా ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో వివిధ ప్రాంతాల యాసలు వినటం, వాటిని కథలలో రాయటం అలవాటు. ఇప్పటి వరకు 40 పెద్ద కథలతో బుక్ పబ్లిష్ అయింది. రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కవితలు, వ్యాసాలు, ప్రతివారం ఒక చిన్న కథ, మధ్యలో కొన్ని పెద్ద కథలు రాయటం అలవాటు. ప్రకృతి, స్వచ్ఛమైన స్నేహితులు, దేశ రక్షణకై ప్రాణాలు అర్పించే డిఫెన్స్ వారు, మొక్కలు, పెట్స్ అంటే ప్రాణం. ఇదండి సుగుణ గారి గురించిన పరిచయం. సుగుణ గారి దేశభక్తిని ప్రబోధించే వీర జవాన్ గురించిన మంచి కథను మన ఛానల్లో వినిపించేందుకు ఇచ్చేందుకు సుగుణ గారికి, విని స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. నేటి నా కథ పేరు సంఘర్షణ. మన దేశ యుద్ధ వీరులకు సంబంధించిన కథ. నేను పుట్టి పెరిగిన నేపథ్యం ఆధారంగా దేశ రక్షణలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ రాసి చదువుతున్న కథ ఇది. అక్కడ ప్రాంతీయ భాష హిందీ అయినా కథా సౌలభ్యం కోసం కొన్ని సంభాషణలు తెలుగులోకి అనువదించడమైనది. మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను. ఇంకా కథలోనికి వెళదామా? సంఘర్షణ. ఎల్ఓసి దగ్గరలో నౌషేరా ఆర్మీ క్యాంప్ అంతా హడావుడిగా ఉంది. దానికి కారణం 2 శత్రు యుద్ధ విమానాలు బేస్ క్యాంప్ వైపు దూసుకొచ్చి బాంబుల వర్షం కురిపించి ఎదురుదాడి చేసేంతలో తిరిగి అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయినాయి. వాటిని వెంట తరుముతూ మన భారత యుద్ధ విమానాలు అంతే వేగంగా వెంటాడాయి. పాకిస్తాన్తో యుద్ధానికి హమేషా సిద్ధంగా ఉండే మన యుద్ధ వీరులు మనవారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ విధమైన కవ్వింపు చర్యలతో విసిగిపోయి అవకాశం దొరికితే శత్రుమూకలని తుదముట్టించే ప్రయత్నంలో అన్ని విధాలుగా తయారుగా ఉంటారు మనవారు. యుద్ధ విరమణ, శాంతి శాంతి అంటూనే ఆ శత్రువులు తమ మూకలను సరిహద్దులు దాటించడానికి ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తూ ఉండటంతో ఇలాంటి ఎదురుదాడులకు అలవాటు పడిపోయారు మన దేశ యుద్ధ వీరులు. చావో రేవో అన్నట్టు దేశ రక్షణకై తమ ప్రాణాలని తృణప్రాయంగా భావిస్తారు వారు. ఓర్పు సహనానికి కూడా ఒక హద్దు ఉండాలనేది మన వారి ఆలోచన. కానీ పైనుంచి ఆర్డర్ వస్తేనే తప్ప తాడో పేడో తేల్చుకోలేని వారు మన యుద్ధ వీరులు. ఒక విధంగా చెప్పాలంటే శాంతి మంత్రంతో వారి చేతులు కట్టేసిందంటే మన ప్రభుత్వం. ఇలా బయలుదేరిన యుద్ధ విమానాల్లో స్క్వాడ్రన్ లీడర్ నారాయణ్ ఒక ఫ్లైట్ పైలట్గా వ్యవహరిస్తున్నాడు. తిరిగి వచ్చే వేళ శత్రువులు వాడిన మిసైల్స్ దాడిలో మిగిలిన వారు త్రుటిలో తప్పించుకున్నారు. కానీ స్క్వాడ్రన్ లీడర్ నారాయణ్ ఫ్లైట్ టాప్కి నిప్పు అంటుకుంది. అయినా ధైర్యం కోల్పోకుండా అతను నౌషేరా ప్రాంతంలో బోర్డర్ చేరుకునే లోపు ఫ్లైట్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. పారాచూట్ సాయంతో కిందకి దూకగలిగాడు. కానీ ఆ పేలుడు ధాటికి రేగిన మంటల్లో బట్టలు కాలిపోయి ఒంటి నిండా కాలిన గాయాలతో దూరంగా విసిరేసినట్టు బంగాళా డ్యామ్ గుట్టల్లో స్పృహలేని స్థితిలో విసిరినట్టు పడిపోయాడు. దూరంగా గొర్రెలను మేపుతున్న గొర్రెల కాపరులు గట్టిగా పేలిన బాంబు శబ్దం వింటూనే ఫ్లైట్ కాలిపోతూ పడిన ప్రదేశానికి ఆ గుట్టల్లో పడుతూ లేస్తూ పరిగెడుతూ ఆయాసపడుతూ వచ్చి చేరారు. అటు ఇటు బోర్డర్ ప్రాంతంలో ఉన్నవారికి అప్పుడప్పుడు ఇవి అన్నీ సహజంగా కనిపించే దృశ్యాలే.
ఆ ప్రాంతం చుట్టూ తిరిగి తిరిగి చూస్తున్న వారికి రాళ్ల గుట్టల్లో స్పృహలేని స్థితిలో పడి ఉన్న నారాయణ్ కనిపించాడు. గబగబా దగ్గరికి పరిగెత్తారు. అన్నీ కాలిపోయి ఒంటి మీద చిన్న డ్రాయర్ తప్ప ఏమీ లేని స్థితిలో పడి ఉన్న నారాయణ్ని చూసి వారు జాలిపడి పక్కనే ఉన్న జీలం నది నీళ్లు మొహం మీద చల్లగానే నెమ్మదిగా నెమ్మదిగా అతనిలో కదలికలు మొదలై కళ్ళు విప్పాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. చుట్టూ ఉన్నవారు మనవారో పగవారో తెలియదు. లేని ఓపిక తెచ్చుకుంటూ దాహం దాహం అంటూ సాగ చేస్తూ అడిగాడు. ఎప్పుడు ఫైటర్ ఫ్లైట్స్, హెలికాప్టర్లు, బాంబుల మోతతో సాధారణ జీవితం కూడా గడపలేక విసిగిపోయి ఉన్నారు నియంత్రణ రేఖకి అటూ ఇటూ ఉన్న గ్రామాల వారు. అక్కడ వారికి ఏ నిమిషంలో ఏ బాంబు ఎవరి నెత్తిన పడుతుందో, వారి శత్రువులెవరో మిత్రువులెవరో కూడా తెలియదు. యుద్ధాల పట్ల విముఖతతో ఉన్న శాంతి కాముకులైన ఆ గొర్రెల కాపరులు సానుభూతితో కొంచెం నీటిని నారాయణ్ నోట్లో పోశారు. కొంచెం తేరుకున్న నారాయణ్ వారితో, నేను ఎక్కడ ఉన్నాను, ఇది ఏ ఊరు అంటూ అడిగాడు నీరసంగా. ఇది హోరాన్ గ్రామం సాబ్. మీరెవరు? పాకిస్తానీ లేదా హిందుస్థానీ అని అడిగారు. హోరాన్ గ్రామం అంటే పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగం. నౌషేరా అనే గ్రామం మనవైపు ఉన్నది. అంటే ఎల్ఓసికి అటు ఇటు ఉన్న గ్రామాలు ఇవి. ఈ హోరాన్ గ్రామం ఇంచుమించుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎల్ఓసి నుంచి. మీరంతా ఎవరు? ఇది పాకిస్తానా లేక హిందుస్థానా? నాకు కొంచెం సాయం చేస్తారా? నన్ను అక్కడ దాకా తీసుకెళ్తారా? అక్కడ ఆసుపత్రికి వెళ్ళాలి, చాలా నొప్పిగా ఉంది, దయచేసి సాయం చేయండి అంటూ ఎల్ఓసి వైపు చూపించాడు నీరసంగా. అక్కడి దాకా చేరేంత సమయం లేదు వారికి. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మాటిమాటికి దాడి జరిపే పాకిస్తాన్ వారి వికృత చర్యలు, తమ గ్రామం మీద పడి ఆడవారితో సహా అన్ని దోచుకునే ఆ నీచ నికృష్ట సైనిక చర్యలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి వారిది. వారు ఆలోచించుకునే లోపు మళ్ళీ సృహ తప్పిపోయాడు నారాయణ్. ఆలస్యం చేస్తే పాకిస్తానీ శత్రుమూకలు డేగ కళ్ళతో ఆ ప్రాంతానికి చేరే అవకాశం ఉంది. వారికి దొరికితే నారాయణ్తో సహా తమ ప్రాణాలు కూడా తమవి కాదు. అందుకే అతన్ని అక్కడి నుంచి తప్పించడానికి నెమ్మదిగా వారి భుజాల మీద అతను చేతులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా అతన్ని నడిపించుతున్నట్టు దేవదారు చెట్లు చాటు చేసుకుంటూ మోసుకుంటూ వారి గ్రామానికి తీసుకుపోయారు ఆ సానుభూతి పరులు. చీకటి పడ్డాక అతన్ని జాగ్రత్తగా మోసుకుంటూ ఎవరూ గుర్తుపట్టకుండా వారి బట్టలు కంబళ్ళు చుట్టి వారి గ్రామంలో ఉండే నర్సు శీతల్ సింగ్ ఇంటికి చేర్చి సంగతి అంతా చెప్పారు. వారు చేసిన పనికి సానుభూతి ఉన్నా తోడేళ్లలా ఎక్కడ తమ జాతి శత్రువులు విరుచుకుపడతారో అనే భయంతో గడ్డం అతికించి వారంతా కలిసి అతన్ని ఆమె ఇంటిపైనే అటక మీదకి చేర్చారు. దాని పైకప్పుకి వెలుతురు కోసం ఒక గవాక్షం లాంటి కిటికీ ఉంటుంది. అతన్ని ఆసుపత్రిలో చేరిస్తే వచ్చే ప్రమాదం వారికి తెలుసు. అక్కడ కొత్తగా ఎవరైనా చేరారా, ఏ పరిస్థితిలో చేరారు, ఎవరు చేర్చారో, గ్రామంలో కొత్తగా ఎవరైనా వచ్చారా అంటూ అన్నీ గమనించడానికి, ఈ వార్తలు మోయడానికి జిత్తుల మారి నక్కలు ఉంటాయి అక్కడక్కడ. మర్నాడు వేట కుక్కల్లా సైనికులు రానే వచ్చారు, కొండలు గుట్టలు గాలిస్తూ. వస్తూనే గొర్రెల కాపర్ల మీద పడ్డారు. ఇక్కడ ఎవరినన్నా దెబ్బలతో పడి ఉన్న మనిషిని చూసారా? నిజం చెప్పండి. చూసి కూడా చెప్పకపోయారో మిమ్మల్ని అందరినీ చంపి ఖైమా కొట్టి అల్లాకి కుర్బానీ చేస్తాం అంటూ చేతిలోని AK-47 గన్స్తో వారి నొసట మీద పెట్టి మరీ బెదిరించారు క్రూరంగా. ఇలాంటి వాటికి వారు ఎప్పుడూ అలవాటు పడిపోయారు. నిన్న ఒక మనిషి ఆ నది ఒడ్డున పరిగెడుతూ ఉండటం చూశాం సాబ్ అంటూ దూరంగా ఉన్న జీలం నది వైపు చూపించారు. అంతే, రేచు కుక్కల్లా వారు చూపిన వైపు పరిగెత్తారు ఆ శత్రుమూకలు.
కమల క్లాస్లో ఉండగా భర్త నారాయణ్ ఫ్లైట్ క్రాష్ అయినట్టు సన్నిహితుల ఫోన్ ద్వారా తెలిసింది. పెళ్ళుబుగుతున్న కన్నీళ్లు అదిమి పడుతూ అక్కడే చదువుతూ తన ఇద్దరి కూతుళ్ళని తీసుకుని ఇంటికి వచ్చేసింది. కాలేజీ వాళ్ళు డ్రాప్ చేస్తామన్నా వద్దని వారిస్తూ తమ కారులోనే ఇంటికి చేరుకున్నారు ఆ ముగ్గురు. ఇంట్లోకి రాగానే సోఫాలో కూలబడిన తల్లి ఒడిలో తలదూర్చి చిన్న కూతురు రవళి భోరుమంది. ఆమెను ఊరుకోపెడుతూ కమల, పెద్ద కూతురు నీరజ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ రవళిని ఊరడిస్తున్నారు. నాన్న లేట్ నైట్ ఫోన్ చేశారు. తను బాగున్నానని, లీవ్ దొరకగా వస్తారని, మీరంతా ఎలా ఉన్నారని అడిగారు. నాన్నకేం కాదులే తల్లి, ఏడవద్దు, ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి అంటూ కమల వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఓదార్చసాగింది పిల్లలని. నీరజ ఏదో గుర్తు వచ్చినట్టు వెళ్ళి టీవీ ఆన్ చేసింది. పొద్దున్న నుంచి జరిగిన సంఘటనలు అన్ని వార్తల్లో చూపిస్తున్నారు. కాలేజీకి వెళ్ళే హడావుడిలో టీవీ చూడలేదు. వాడిన మిసైల్స్ వలన యుద్ధ విమానం ఒకటి పేలిపోవడంతో అందులోని పైలట్ జాడ ఇంతవరకు తెలియడం లేదంటూ చూపిస్తున్నారు ఆ వార్తల్లో. ఆ క్రమంలో ఇంట్లో ఫోన్లు కూడా మోగడం మొదలెట్టాయి. వార్త తెలిసిన వారంతా ఫోన్లో పరామర్శిస్తున్నారు. కమల ఫోన్ మోగడం మొదలైంది. అది హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఫోను. ధైర్యం సన్నగిల్లడంతో కమల మాట్లాడలేకపోతోంది. నీరజ ఫోన్ అందుకుని స్పీకర్ ఆన్ చేసింది. విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. స్క్వాడ్రన్ లీడర్ నారాయణ్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ తిరిగి వస్తూ ప్రమాదానికి గురి అయిన కారణంగా అతని ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. మిస్సింగ్ ఇన్ యాక్షన్గా ప్రకటిస్తూ వెతికించే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ధైర్యంగా ఉండవలసింది అంటూ ఫోను ద్వారా సందేశం పంపించారు. స్నేహితులు, తెలిసిన వాళ్ళు అంతా ఫోనులు చేసి ధైర్యం చెప్తున్నారు. యుద్ధభూమిలో ఇవన్నీ సహజమని తెలుసు, కానీ ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. తమ పిల్లలనిద్దరినీ చెరో పక్కన పుదుముకొని కుమిలిపోయింది కమల. ఏం చేయాలో తోచని స్థితి వారిది. ఇంతలో నారాయణ్ యూనిట్లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ వారి కుటుంబ స్నేహితుడు అయిన కళ్యాణ్ ఫోన్ చేశాడు. వదినా, మీరు పిల్లలు ధైర్యంగా ఉండండి. తన ఫ్లైట్ పేలిపోయినా బాడీ దొరకలేదు కాబట్టి ఎక్కడో క్షేమంగానే ఉండే ఉంటాడు. గాలింపు చర్యలు జరుగుతున్నాయి. శత్రువుల చేతికి చిక్కినట్టు ఆచూకీ లేదు కనుక భయపడవద్దని, అంతా సవ్యంగానే ఉంటుంది. ఏదన్నా తెలిస్తే వెంటనే తెలియజేస్తానని గబగబా చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతని మాటలు విన్నవారికి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ రోజులు గడిచే కొద్దీ వారికి క్షణమో యుగంలా ఉండి ఆశలు సన్నగిల్లుతున్నాయి. లోపల ఏ రోజు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని దిగులు పడుతున్నారు. నర్సు శీతల్ సింగ్ రహస్యంగా చేస్తున్న చికిత్స సపర్యలతో నారాయణ్ కాలిన గాయాలు తగ్గుతూ మళ్ళీ సహజ స్థితిలోకి వస్తున్నాడు. కానీ చిరునవ్వు తప్ప ఎక్కువగా మాట్లాడటం లేదు. అది వారి ట్రైనింగ్లో ఒక భాగం. శీతల్ సింగ్ తండ్రి కర్తార్ సింగ్ ఆ గ్రామంలోనే సైకిళ్ళ టైర్లు అమ్ముతూ, టైర్లు పంక్చర్లు అవి వేస్తూ, వాటి రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దేశ విభజన కాలంలో పంజాబ్ నుంచి వేరుపడ్డ కుటుంబం వారిది. అతనికి కూతురు తప్ప వేరే ఎవ్వరూ లేరు. నారాయణ్ పరిస్థితి చూసి జాలిపడి కూతురికి సాయంగా ఉండి నారాయణ్కి తనకు వీలైన సేవలు చేసేవాడు. పరిసరాలు గమనిస్తూ, నెమ్మదిగా జోకులు వేస్తూ, హుషారుగా ఉంచుతూ, మీకేం జరగదు, ఏమీ జరగనివ్వను, ధైర్యంగా ఉండండి, మా మీద నమ్మకం ఉంచండి సాబ్ అంటూ మానసికంగా ఉత్సాహపరిచేవాడు. నెల రోజులకి నారాయణలో కదలికలు మొదలైనాయి. కాలిన గాయాలు తగ్గుముఖం పట్టాయి. తను అక్కడ నుంచి ఎలాగైనా బయటపడకపోతే తన వలన ఆ ఇంటి వారికి ముప్పు తప్పదని తెలుసు. వారి ఇంట్లో ఉన్నప్పుడు వారి సాయంతో ఇంట్లోనే నడవడం మొదలెట్టాడు. తనని బయట వారు ఎవరూ ఎక్కువ గమనించకుండా జాగ్రత్త పడేవారు. ఆ ఇంటి వారితో చెబితే వెళ్ళడానికి అంత తొందరగా ఒప్పుకోరని తన ప్రయత్నంలో తాను ఉండేవాడు. పైనుంచి పరిసరాలను చూస్తూ, గమనిస్తూ, రహస్యంగా పరిశీలించేవాడు. ఎలాగోలాగా
సరిహద్దులకి చేరితే చాలు అనుకున్నాడు. ఇలా ఒక అవగాహనకి రాగానే ఒకరోజు రాత్రి ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అంతా నిద్రపోయారని నిర్ధారించుకుని ఒక నల్లని కంబళి తీసుకుని మడిచి తల దూరేంత కట్ చేసి వేసుకుని ఒక తాడుతో నడుం దగ్గర కట్టి ఒక కత్తి, చిన్న కాగితం, పెన్ను, చిన్న టార్చ్ లైట్ తోలు తిత్తిలో వేసుకుని అటకపై ఉన్న చెక్క కిటికీలోంచి కిందికి జారి ఊరు దాటే వరకు చీకటిలో పిల్లిలా నడుస్తూ చెట్ల చాటున పరిగెడుతూ మొత్తానికి చీకట్లు వీడకముందే ఎల్ఓసి దగ్గరకు చేరుకున్నాడు. మనసులోనే తనను కాపాడిన వారికి, ఆ ఊరి వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ కంచెకు కొంచెం దూరంలో చెట్టు చాటు చేసుకుని వేచి చూస్తూ గస్తీ తిరుగుతున్న గార్డులను చూశాడు నారాయణ. నారాయణ్కి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. కానీ వారికి ఆకస్మికంగా ఎదురుపడితే శత్రువు అనుకుని కాల్చి పారేయడం సహజం అక్కడ. తనకు తెలిసిన గార్డులు ఎవరైనా ఉన్నారేమో అని నక్కి నక్కి చూస్తున్నాడు. టార్చ్ లైట్ వెలుగులో కాగితం మీద తన పేరు, ర్యాంకు రాసి చిన్న రాయికి చుట్టి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా తనతో పనిచేసే సిఓ మిన్హాస్ సింగ్ గస్తీ కాస్తున్న వాళ్ళను పరిశీలిస్తూ వాహేగురు వాహేగురు అని ఏదో పాడుకుంటూ వస్తున్నాడు. అదే అదనుగా చూసి నారాయణ్ తన కాగితంతో చుట్టి ఉన్న రాయిని అతని వైపు విసిరేశాడు. ఏదో ప్రమాదం ఊహిస్తూ రైఫిల్ ఎక్కుపెట్టేలోగా కాలికి తగిలిన రాయిని చూసి మిన్హాస్ సింగ్ దానికి చుట్టి ఉన్న కాగితంతో చూసి అనుమానం వచ్చి బెల్ట్కున్న టార్చ్ లైట్ తీసి ఆ వెలుగులో అది కాగితాన్ని విప్పి చూశాడు. అది చూస్తూ నిస్సాణతో కూడిన చిరునవ్వుతో నీరసంగా అక్కడే ఒక చెట్టుకు ఆనుకుని సన్నగా విజిల్ వేశాడు నారాయణ్, ఏదో సంకేతం ఇస్తున్నట్టు. అంతే, సింగు కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో చెట్టు చాటున తన సాబ్ నారాయణ్ కనిపించాడు. సాబ్, ఆప్ జిందా హే, ఆప్ ఆగ్యా సాబ్, వాహెగురు, లాక్ లాక్ శుక్రియా అంటూ సంతోషం పట్టలేక అరుస్తూ అక్కడ వాళ్ళని అలర్ట్ చేస్తూ గేటు వైపు రమ్మని సైగ చేస్తూ పరిగెట్టాడు. అంతే, గేట్ దగ్గరికి చేరేలోపు నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు అంతా ఏదో జరిగిందనుకుని తమ రైఫిల్స్ ఎక్కుపెడుతూ చేరుకున్నారు. అతన్ని గుర్తుపట్టిన ఒకరిద్దరు వెంటనే వారి పై ఆఫీసర్లకు ఫోన్ చేసి అతని రాక గురించి తెలియజేశారు. అంతే, నిమిషాల్లో అంబులెన్స్, తన ట్రూప్ జీపులు వచ్చేశాయి. అక్కడక్కడ ముఖం పైన, చేతుల మీద కాలిన మచ్చలు, సగం కాలిన జుట్టుతో రూపురేఖలు మారి అలసిపోయిన స్థితిలో ఉన్న నారాయణ్ని చూసిన కళ్యాణ్ మిగతా వారు బాధపడ్డా బతికి వచ్చినందుకు కళ్ళ నీళ్లతో కౌగిలించుకుని వీపు తడుతుంటే సంతోషంతో తన చేతిలోని తుపాకులు పైకెత్తి అరుస్తూ సర్దార్జీ గార్డులు భల్లే భల్లే అంటూ నృత్యం చేస్తూ అభినందనలు కురిపించారు. ఇలా చావు తప్పించుకొని రావడం మళ్ళీ పునర్జన్మే అతనికి. అంబులెన్స్లో వచ్చిన డాక్టర్లు, సిబ్బంది వస్తూనే నారాయణ తీసుకుని వెంటనే అతని దేహ మానసిక పరిస్థితి అంచనా వేసి తగ్గ చికిత్స చేసి విశ్రాంతినివ్వడానికి తమతో పాటు తీసుకెళ్ళిపోయారు. వెళుతూనే హాస్పిటల్లో తను చూడటానికి వచ్చిన పై అధికారులతో తను తొందరగా కోలుకోవడానికి ఫ్యామిలీతో గడిపేలాగా లీవ్ కావాలని అడిగాడు. తెల్లవారుతూనే స్క్వాడ్రన్ లీడర్ నారాయణ్ భార్యకి, పిల్లలకి ఫోన్ చేసి దేవుని దయతో క్షేమంగా ఉన్నానని, ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ఉన్నట్టు చెప్పగానే అక్కడ చుట్టూ ఉన్నవారితో సహా డాక్టర్లు, నర్సులు అంతా ఉద్వేగానికి లోనయ్యారు. మీకోసమే బతికి వచ్చా, మీకోసం ఎదురు చూస్తుంటా అంటూ నెల రోజులు వారు పడ్డ మానసిక సంఘర్షణకి ముగింపు పలికాడు స్క్వాడ్రన్ లీడర్ నారాయణ్. దైవం తోడుండబట్టి కానీ లేకపోతే ఇలాంటి సంఘటనల నుంచి క్షేమంగా బయటపడ్డాడు. లేదంటే శత్రువుల చేతి చెక్కి అతని కథ వేరేగా ముగిసేది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో పుట్టి ఆర్మీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసి సైనికుల రక్షణ పరికరాలు, సామాగ్రి కోసం పెద్ద పెద్ద వారితోనే ఢీకొని రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని
7 బుల్లెట్స్ తన ఒంటిని కడుపుని తూట్లు పొడిచిన ధైర్యం కోల్పోక తన కోసం కన్నీరు చిందిస్తున్న సిబ్బందిని ఉత్సాహపరుస్తూ శత్రువులను ఒంటి చేత్తో మట్టి కప్పించిన ఫీల్డ్ మార్షల్ మాణిక్ షా గారు 1914లో ఏప్రిల్ 3న పుట్టిన సందర్భంగా నా దేశ రక్షణకై యుద్ధ భూమిలో చేస్తూ అసూలు బాసిన ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. వచ్చే వారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. మీ మాల.